హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఎంఐ సెల్ఫీ స్టిక్ అండ్ ట్రైపాడ్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి. చూసినా మీకు నచ్చితే కనుక లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్ చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ రివ్యూ చేస్తే కనుక వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే మనకి ఎంఐ సెల్ఫీ స్టిక్ అండ్ ట్రైపాడ్ అనమాట. ఇక్కడ దీని మీద ఏం రాసిందో చూద్దాం ఒకసారి. మనకి ఫస్ట్ బ్యాటరీ, అంటే దీంట్లో కూడా ఒక రిమోట్ లాంటిది వస్తుంది. దాంట్లో ఉన్న బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 55/60 mAh అనేది ఇక్కడ రాసింది. దీంట్లో వాడిన బ్యాటరీ ఏంటంటే లిథియం పాలిమర్ బ్యాటరీ వాడారు. నెక్స్ట్ వెయిట్ వచ్చేసరికి, అంటే ఈ ట్రైపాడ్ ఈ సెల్ఫీ స్టిక్ వెయిట్ వచ్చేసరికి 152 గ్రామ్స్ అనేది ఇక్కడ రాసింది. అంటే మనం రిమోట్ని ఛార్జ్ చేయాలంటే కనుక మైక్రో యూఎస్బి వాడాలి. వోల్టేజ్ వచ్చేసరికి 5.0 వోల్టేజ్ అనేది దాంతో ఛార్జ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకేం రాసింది, అంత మించి ఇంకేం లేదు. మోడల్ నెంబరు అలాగే రేటు. ఇది నేను కొన్నప్పుడైతే కనుక రూపాయి తక్కువ 1100 ఉంది. కానీ బాక్స్ మీద అయితే కనుక రూపాయి తక్కువ 1200 అని చెప్పేసి ఇక్కడ రాస్తుంది. చూస్తున్నారు కదా, ఇదే మనం ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఒక 100 రూపాయలు తక్కువకే మనకి ఎంఐ సైట్లో దొరుకుతుంది. మీరు కావాలంటే కనుక కొనుక్కోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి యూస్ చేసి కావాలంటే కనుక కొనచ్చు. మనకి పక్కన పెట్టేద్దాం. ఒక బాక్స్ ఉంది, అది కూడా తీసేద్దాం పైనుంచి. ఫస్ట్ బాక్స్లో ఏముందో చూద్దాం. చెప్పాను కదా రిమోట్ ఒకటి ఇస్తారని చెప్పేసి, దీంతో బ్లూటూత్ది మనకి. ఇది ఇక్కడ మైక్రో యూఎస్బి అనేది ఇక్కడ ఉంది. మనకు ఒక బటన్ అయితే కనుక ఇచ్చారు, సౌండ్ వస్తుంది. ఇవన్నీ పక్కన పెడదాం ఒకసారి. అలాగే మాన్యువల్ ఇచ్చారు మనకి, వారంటీ గైడ్ లాంటిది. మాన్యువల్ ఎంత హైట్ వస్తుంది ఏంటనేది రాసింది. ఫ్రెండ్స్ ఇంకా బ్లూటూత్ రేంజ్ వచ్చేసరికి అయితే దీంట్లో 10 మీటర్స్ అని చెప్పేసి రాసింది. సో లెంత్ గురించి ఏమైనా రాశారా అంటే దీని మీద అయితే కనుక ఎక్కడా లేదు. బాక్స్ మీద చూద్దాం లెంత్ అనేది ఎంత ఉందనేది, ఎంతవరకు ట్రైపాడ్ అనేది బయటకు వస్తుంది దీంట్లో లెంత్ అనేది. మ్యాక్సిమం లెంత్ వచ్చేసరికి 420 mm అని చెప్పేసి ఇక్కడ రాసింది. లెంత్ అనేది రాసింది. ట్రైపాడ్ అంతవరకు మాత్రం పొడుగు పెరుగుతుందని చెప్పేసి రాసింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటనేది. ఫస్ట్ మనం ఇలా లిఫ్ట్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఉంటుంది కదా, ఇది ఇలా లిఫ్ట్ చేసిన తర్వాత మీరు ఇటు రొటేట్ చేస్తే మనకి ఇది రిమోట్కి పొజిషన్కి వస్తుంది అనమాట. రిమోట్ ఎక్కడుంది, రిమోట్ ప్లేస్ చేయాలి ఇలాగా. దీంట్లో మీకు లెంత్ కూడా నేను చూపిస్తాను, ఎంత పొడుగు వరకు వస్తుంది ఏంటనేది. మనకు కావాలంటే కనుక ఇలా ట్రైపాడ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసి శుభ్రంగా మొబైల్ అనేది ఇలా కనెక్ట్ చేయొచ్చు. నా దగ్గర సామ్సంగ్ A8+ ఉంది. ఇది పడుతుందా లేదా అనేది చూద్దాం. ఇదైతే కనుక ఈజీగా పట్టింది. మనకి ప్రాబ్లం అయితే కనుక ఏమీ లేదు. మీరు ఇలా కూడా షూట్ చేయొచ్చు అనమాట వీడియోస్ అనేది. మనం ఒకసారి కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసి అసలు ఎలా పనిచేస్తుంది ఏంటనేది చూద్దాం. మనకి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది అనమాట రిమోట్ అనేది. బ్లూటూత్ అయితే కనుక కనెక్ట్ అయిపోయింది మనకి. ఒకసారి ట్రైపాడ్కి పెడదాం. ఇప్పుడు మీరు చూడొచ్చు, మనం ఒక ఫోటో అనేది క్లిక్ చేద్దాం. దీనికి మనకి యాప్ ఏమి ఇన్స్టాల్ చేయక్కర్లేదు. చూసారు కదా, ఫోటో తీసింది వెంటనే మనకి. ఇంకో ఫోటో కూడా తీద్దాం. చూసారు కదా, ఫొటోస్ అయితే కనుక రిమోట్ అనేది బాగానే తీస్తుంది. దీంతో అయితే కనుక ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒకసారి లెంత్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ మనం ట్రైపాడ్ కనుక చూసుకుంటే కనుక మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తే కనుక మనకు వచ్చే సైజ్ అయితే కనుక ఇలా కనపడుతుంది. ఇది 420 mm అనేది దీంట్లో ఉంది మొత్తం సైజ్ అనేది. ఇది మొత్తం బాడీ అనేది ప్లాస్టిక్తో బిల్డ్ అయ్యి వచ్చింది మీకు. ఇక్కడ ఓన్లీ హెడ్కి మాత్రం, అంటే మొబైల్ హోల్డర్కి మాత్రమే లైట్గా మెటల్ అనేది ఫినిషింగ్ ఉంది. నెక్స్ట్ మధ్యలో ఉన్న రాడ్స్ ఉన్నాయి కదా మనకి ఎక్స్ట్రాక్ట్ చేసుకునే రాడ్స్, అవైతే కనుక మెటల్తో బిల్డ్ అయ్యి వచ్చినాయి. నెక్స్ట్ మొబైల్ హోల్డర్ ఉంది కదా, ఇప్పుడు మనం మొబైల్కి పెట్టుకునే హోల్డరు, ఆ హోల్డర్ అయితే కనుక మీరు 360 degreesలో రొటేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రొటేట్ అయింది చూసారు కదా, అలా రొటేట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా మొబైల్ కంపాటబిలిటీ, అంటే హోల్డర్లో మొబైల్ అనేది పట్టడానికి వచ్చే సైజ్ అయితే కనుక 56 నుంచి 89 mm ఉన్న వెత్ ఉన్న మొబైల్స్ మీకు ఈజీగా హోల్డర్లో పడతాయి అన్నమాట. ఫ్రెండ్స్ మనకి మొబైల్ పెట్టిన తర్వాత మీకు ఇలా కనపడుతుంది అనమాట. పోర్ట్రేట్ మోడ్లో పెడితే ఇలా ఉంటుంది మీకు చూడడానికి. రిమోట్ కూడా నేను అటాచ్ చేశాను. రిమోట్ రేంజ్ వచ్చేసరికి మనకి 10 మీటర్స్ వరకు ఇది రిమోట్ అనేది పనిచేస్తుంది అనమాట. మొత్తం ఆల్మోస్ట్ స్టాండ్స్ కూడా మనకి ప్లాస్టిక్తో బిల్డ్ అయ్యి ఉంది. మీరు చూడొచ్చు, నేను సామ్సంగ్ గెలాక్సీ A8+ని కనెక్ట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇందులో మనకి ఈ రిమోట్ పెట్టుకునే ప్లేస్లో అయితే కనుక ప్లాస్టిక్ అనేది కొంచెం మెత్తగా ఉంది, కుషన్ టైప్లో ఉన్నది ఇచ్చారు మనకి చూడడానికి.
అలాగే మీ మొబైల్ స్లిప్ అవ్వకుండా కూడా కొంచెం క్వశ్చన్ ప్యాడింగ్ అనేది ఉంది. దింపేసినప్పుడు ట్రైపాడ్ దింపి అలా రొటేట్ కావాలంటే కనుక రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇలా రొటేట్ కూడా ఈజీగా మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంక మనం ల్యాండ్స్కేప్ మోడ్లో తిప్పితే కనుక మీకు మొబైల్ అనేది ఇలా కనపడుతుంది ట్రైపాడ్ మీద చూడడానికి. ఫ్రెండ్స్, మీకు రిమోట్ అయితే కనుక చూడడానికి ఇలా ఉంటుంది. మనకు ఒక బటన్ అనేది ఇచ్చారు. అలాగే మనకి పైన టాప్ సైడ్ వచ్చేసరికి మైక్రో USB పోర్ట్ అనేది ఇచ్చారు. మీరు 5 వోల్ట్స్ ఛార్జర్తో కావాలంటే కనుక ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే మీ మొబైల్ ఛార్జర్స్ ఉంటాయి కదా, వాటితో మీరు ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే కనుక మనకి ప్లాస్టిక్తో బిల్డ్ వచ్చింది. ఒక బటన్ అనేది ఉంది మీకు ఇక్కడ చూడడానికి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.